తమిళ రాజకీయాల్లో వివాదాల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ప్రభుత్వాధినేతగా పళనిస్వామి ప్రమాణం చేసినా పార్టీపై పట్టు సంగతి తేలలేదు. పార్టీ నియమావళిలో లేని పదవులు సృష్టించారని ఆరోపిస్తున్న పన్నీర్ వర్గం ఎన్నికల కమిషన్ను శరణు వేడింది. తమ వర్గాన్నే అసలైన అన్నాడీఎంకేగా గుర్తించాలని కోరింది. మరోవైపు పార్టీ హెడ్ క్వార్టర్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న చిన్నమ్మ టీం అన్నాడీఎంకేనే కాదు అమ్మ డీఎంకే కూడా తమదేనని ఘంటాపదంగా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటున్నది చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేలో ఆగని ఆధిపత్య పోరు. చిన్నమ్మపై ఢిల్లీలో ఈసీకి పన్నీర్ వర్గం ఫిర్యాదు. శశికళను పార్టీ జనరల్ సెక్రటరీగా గుర్తించరాదని వినతి. అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ఢిల్లీకి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘానికి శశికళ వర్గంపై ఫిర్యాదు చేసింది పన్నీర్ సెల్వం వర్గం. 10 మంది ఎంపీలు శశికళపై ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా శశికళ నియామకం చెల్లదని ఎన్నికల సంఘానికి మైత్రేయన్ నేతృత్వంలోని ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. పార్టీ రాజ్యాంగంలో లేని పదవుల్ని సృష్టించారని ఆరోపించారు మైత్రేయన్. ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఈసీని డిమాండ్ చేశారు. తమదే అసలైన అన్నాడీఎంకే అని కూడా తెలిపారు. పన్నీర్ సెల్వం వర్గం వాదనల్ని ఈసీ అధికారులు విన్నారు. శశికళ వర్గం వాదనలు విన్న తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. పార్టీ ప్రిసిడియం చైర్మన్ గా పనిచేసిన మధుసూదనన్ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి శశికళపై ఫిర్యాదు చేశారు. సరైన పద్ధతిలో ఎన్నిక జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరుపై ఈసీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పన్నీర్ వర్గం ఆరోపణల్లో పసలేదంటున్నారు శశికళ వర్గీయులు. పార్టీ కార్యాలయాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న చిన్నమ్మ వర్గీయులు వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. లీడర్లకు క్యాడర్ తోడైతేనే పార్టీ. ఎమ్మెల్యేలో 90% చిన్నమ్మ శిబిరంలోనే ఉన్నారు. పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు మాత్రం శశికళతో విభేదించి పన్నీర్ పంచన చేరారు. తమదే అసలు పార్టీ అంటే తమదే అసలు అన్నాడీఎంకేని వాదులాడుకుంటున్నారు. ఏ ప్రాతిపదికతో ఎవరి వర్గం అసలు పార్టీగా గుర్తింపు పొందుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తమిళనాట సీఎం ఎవరన్నది తేలిపోయింది. కానీ అసలైన అన్నాడీఎంకే ఎవరిదో మాత్రం ఇంకా తేలలేదు. ఓవైపు శశికళ వర్గం, మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం అసలైన అన్నాడీఎంకే తమదంటే తమదని ప్రకటించుకున్నారు. తమదే అసలైన పార్టీగా గుర్తించాలని ఈసీని వేడుకుంటున్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శశికళ వర్గంలో 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా మంది సీనియర్ నేతలు కూడా పన్నీర్ వర్గంలో చేరారు. పన్నీర్ శిబిరంలో చేరిన పార్లమెంట్ సభ్యుడు మైత్రేయన్ నేతృత్వంలో 12 మంది ఎంపీలతో పాటు 19 మంది ముఖ్య నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక ప్రక్రియ చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా శశికళ ఎన్నిక జరిగిందని ఈసీకి వివరించారు. దాంతోపాటే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ మేనలుడు దినకర్ను ఎంపిక చేయడం కూడా అన్నాడీఎంకే రాజ్యాంగానికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎంపికైన శశికళ తీసుకున్న అన్ని నిర్ణయాల్ని రద్దు చేయాలని ఈసీకి విన్నవించారు పన్నీర్ వర్గం నేతలు. దాంతోపాటు 2 గుర్తుకు సంబంధించిన వివాదాన్ని సైతం పరిష్కరించాలని ఈసీని అభ్యర్థించారు. అయితే ఎన్నికల సంఘం నుంచి వారికి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. రెండో వర్గం వాదే దీనిపై ఈసీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తమపై వేటు వేయడాన్ని కూడా వీళ్లు సవాల్ చేస్తూ దీనిపై విచారణ జరపాలని ఈసీని కోరారు. పన్నీర్ సెల్వం, మధుసూదనంతో పాటు చాలా మంది నేతల్ని పార్టీ నుంచి బహిష్కరించారు శశికళ. అయితే శశికళకు అధికారం లేదంటున్నారు తిరుగుబాటు నేతలు. అయితే పన్నీర్ సెల్వం ద్రోహి అని శశికళ వర్గం వాదిస్తోంది. ఇప్పటికే తమను గవర్నర్ గుర్తించి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు పార్టీ నేత అప్సర్ రెడ్డి. పన్నీర్ సెల్వం ఈసీకి ఫిర్యాదు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా విజయం మాదే అంటున్నారు ఏఐఏడీఎంకే నేతలు. మాతోనే ఉందంటున్నారు. శశికళ సీఎం కావాలని ఆధాయపడ్డ పన్నీర్ సెల్వం ఆ తర్వాత డీఎంకే ఉచ్చులో పడి డ్రామాకు తెరలేపారని ఆరోపించారు అప్సరారెడ్డి. పార్టీపై తిరుగుబాటు చేసిన ద్రోహులు తగిన శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. శశికళ మేడం వచ్చి నేను సీఎం అవ్వాలని ఎప్పుడు అడగలేదండి. ఓపీఎస్ వాళ్ళ నేమ్ సజెస్ట్ చేశారు. జనరల్ కౌన్సిల్ను సరే, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లోనూ సరే అండి, ఓపీఎస్ గారు ఆ నేమ్ సజెస్ట్ చేశారండి. సజెస్ట్ చేసి ఎన్నోసార్లు ఇంటికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పట్టు నేను చూశాను, చేతులు పట్టుకుని దండాలు పెట్టడం నేను చూశాను. నేను ఉన్నానండి శశికళ మేడం ఇంట్లో. పన్నీర్ సెల్వం గారు వచ్చి కాళ్ళ మీద పడి మీరే రావాలి, మీరే కాపాడాలని ఎంచుకుంది. ఒక క్యాండిడేట్గా రావాలని ఎంచుకుంది ఓపీఎస్ గారు. మీటింగ్లో ప్రపోజ్ చేసిన ఓపీఎస్ గారు. తర్వాత ఎందువల్ల అంటే డిఎంకే మాటలు వినేసి వాళ్ళ పక్క
సపోర్ట్ చేసేసి వెన్నుపోటు పొడిచారండి. ఏ వర్గాన్ని ఈసీ అసలైన అన్నాడీఎంకేగా గుర్తిస్తుందన్న విషయం ఆసక్తిగా మారింది. 10 రోజుల క్రితం శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం సంచలన ఆరోపణలు చేశారు. బలవంతంగా తనను సీఎం పదవికి రాజీనామా చేయించారని ఆరోపించారు. పళనిస్వామి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ గొడవ మరింత ముదిరింది. అమ్మ పాలన తెచ్చే వరకు విశ్రమించే ప్రసక్తే లేదంటున్నారు పన్నీర్ సెల్వం.